రండి. మనకు నోరు బాగాలేనప్పుడు ఇట్లా ఏమన్నా తినాలనిపించినప్పుడు, అన్నం తినబుద్ధి కాకపోతే, ఏదన్నా మంచి కర్రీ కావాలని అనుకున్నప్పుడు ఏం లేదు, ఇంత మిరం వేసుకొని ఇందులో కొంచెం ఎల్లిపాయ వేసి, ఇంకా ఉప్పు వేసి, కొంచెం ఆయిల్ వేసుకొని, పోసు వేస్తే ఏం అవసరం లేదు, ఇలా కలుపుకొని వేడివేడన్న అన్నంలో మీరు తింటే ఎంత కమ్మగా ఉంటుందో మీరు చూడండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఇది వేసుకున్నాక ఆ అన్నంలో ఈ ఆయిల్ సరిపోతుంది, మీరు నెయ్యి కూడా వేసుకునే వాళ్ళు నెయ్యి కూడా వేసుకొని తినవచ్చు. మీరు 2 ముద్దలు తినేది 4 ముద్దలు తింటారు. చూడండి, ఒకసారి తిని ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఇలా వేడివేడి అన్నంలో మీరు నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకొని తినండి. చూడండి ఎంత కమ్మ ఉంటుందంటే, కాలుతుంది వేడి అన్నం ఇప్పుడే వండిన. సూపర్. చూడండి, ఇంకా ఫ్రెష్ కారం అదండి, ఫ్రెష్ ఎల్లిపాయండి, ఇంకా బాగుంటుంది. అప్పటిదప్పుడు దంచేయండి, కొంచెం ఇంకా బాగుంటుంది. నేను ఇప్పుడే వేసిన అల్లం వెల్లుల్లి, ఇప్పుడే నూరినా కాబట్టి చేసిన. నేను చెప్తున్నా కదా, ఎంత అంటే మస్తు ఊకే కూరగాయలు అవి తిని తిని బూర వస్తుంది కదా, నోటికి ఎటని టేస్ట్ లేనప్పుడు క్లీన్ మిరం చేసుకొని తింటే చెప్తున్నా, 2 ముద్దల కన్నా ఎక్కువ, 4 ముద్దలు ఎక్కువ అన్నం తింటారు.